ఛానలుకి స్వాగతం. రేపు ఆదివారం పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే కనుక లక్షలు కాదు కోట్లు సంపాదించగలుగుతారు. దరిద్రులు కూడా ధనవంతులుగా మారిపోతారు. అయితే పచ్చ కర్పూరంతో ఆదివారం రోజు ఎటువంటి పరిహారం చేయటం ద్వారా మీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారో పూర్తిగా తెలుసుకుందాం. అలాగే పచ్చ కర్పూరంతో చేసేటటువంటి మిగిలిన కొన్ని పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, ప్రతి మనిషి కూడా డబ్బు సంపాదించడానికి అహర్నిశలు శ్రమిస్తూ ఉంటాడు. మనిషి జీవనం అనేది డబ్బుతోనే ముడిపడి ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మనం సమాజంలో మనుగడ సాగించడానికి డబ్బు అనేది చాలా ఖచ్చితంగా అవసరమైనటువంటి అంశం. కాబట్టి ప్రతి మనిషి జీవితం అనేది డబ్బు సంపాదనతో ముడిపడి ఉంటుంది. అయితే మీ జీవితంలో మీరు ఆర్థిక పురోగతిని సాధించాలి అనుకుంటున్నారా? డబ్బు ఇంకా ఎక్కువగా సంపాదించాలి అనుకుంటున్నారా? ఆర్థికపరమైన సమస్యలు మీ జీవితంలో నుండి బయటకు వెళ్లిపోవాలి అనుకుంటున్నారా? ఖచ్చితంగా దానికి పరిష్కారమైతే ఉంది. ముఖ్యంగా రేపు ఆదివారం మీరు కనుక పచ్చ కర్పూరంతో ఈ చిన్న పరిహారం చేశారంటే వద్దన్నా కాని డబ్బు వస్తుంది. డబ్బు సమస్యలు అన్ని కూడా తొలగిపోయి ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీకు మార్గాలు కూడా దొరుకుతాయి. ఈ విధంగా మీ జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలనైతే ఖచ్చితంగా చూడగలుగుతారు. ముఖ్యంగా కర్పూరంతో చాలా రకాల పరిహారాలు చేసుకోవచ్చు. మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రసరించాలి అనుకుంటే, అంటే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్లిపోవాలి అనుకుంటే, అలాగే ఇంట్లో ప్రశాంతత లోపించి కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ చిన్న పని చేయండి. కర్పూరాన్ని నెయ్యిలో ముంచి ప్రతి ఉదయం అలాగే సాయంత్రం వెలిగించి ఇల్లంతా కూడా ధూపం వేయండి. ఇలా దాన్నుండి వచ్చిన సువాసన ఇల్లంతటా కూడా వ్యాప్తి చెందుతుంది. అంతేకాకుండా ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా కూడా నాశనమవుతుంది. అలాగే ముఖ్యంగా మీరు ఈ చిన్న పరిహారం చేయటం వల్ల ఖచ్చితంగా నెగటివ్ ఎనర్జీ అనేది దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ మీ యొక్క గృహంలోకి ప్రవేశిస్తుంది. అయితే మీకు పీడకలలు వస్తున్నా కానీ ఈ విధంగా చేయండి. ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా దూరమవుతుంది. అలాగే ఇంట్లో వాస్తు లోపం ఉంది అనిపిస్తే కనుక, ఏదైతే ప్రదేశంలో నిర్మాణ లోపం ఉందని మీకు అనిపించిందో ఆ స్థలంలో 2 కర్పూరం బిళ్లలు ఉంచండి. అవి పూర్తిగా కరిగిపోయిన తర్వాత మళ్లీ అదే ప్రదేశంలో మరో 2 ఉంచండి. ఈ క్రమాన్ని ఇలాగే కొనసాగించండి. ఇలా చేయటం ద్వారా ఆ స్థలంలోని వాస్తులోపం స్వయంచాలకంగా అదృశ్యమవుతుంది. మీకు శుభకరమైన ఫలితాలు వస్తాయి. ఫలితంగా ఇంట్లో సమస్యలు అడ్డంకులు అనేవి కూడా తలెత్తవు. ఇక ముఖ్యంగా అంశంలోకి వస్తే, అంటే రేపు ఆదివారం పచ్చ కర్పూరంతో ఏం చేయటం వల్ల మీరు ఆర్థిక పురోగతి సాధిస్తారు, లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారో తెలుసుకుందాం. అయితే మీరు దీనికోసం చేయాల్సింది ఏమిటి అంటే కనుక, మీరు రేపు ఆదివారం రాత్రి సమయంలో ఈ చిన్న పరిహారం చేసుకోండి. దానికోసం మీరు వంటగదినంతా కూడా శుభ్రపరచుకోండి. ఈ విధంగా శుభ్రపరచుకున్న తర్వాత ఒక వెండి గిన్నెను తీసుకోండి. ఆ వెండి గిన్నె కూడా శుభ్రంగా ఉండాలండి. ఈ విధంగా తీసుకున్న వెండి గిన్నెలో 2 లవంగాలు వేసి ఆ తర్వాత పచ్చ కర్పూరం వేసి వాటిని అగ్గిపుల్ల సహాయంతో అంటించండి. ఈ విధంగా వాటిని కాల్చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ అంతా కూడా వెళ్లిపోతుంది. అలాగే డబ్బు సమస్యలు అన్ని కూడా దూరమైపోతాయి. ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు. మీ జీవితంలో మీరు ఎటువంటి అశుభాలనైతే ఎదుర్కొంటూ వస్తున్నారో వాటన్నింటి నుండి కూడా మీరు విముక్తులవుతారు. అలాగే ముఖ్యంగా స్నానం చేయటానికి ముందు స్నానపు నీటిలో కొన్ని చుక్కల కర్పూరం నూనె జోడించడం ద్వారా కూడా మీకు నూతన స్ఫూర్తి లభిస్తుంది. అలాగే మీ జీవితంలో వెలుగు ప్రసరిస్తుంది. అంతేకాకుండా మీ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. అలాగే మీరు వేసినటువంటి ఈ కర్పూరం నూనెతో పాటు జాస్మిన్ ఆయిల్ కలుపుకుంటే కనుక రాహువు, కేతువు, శని దోషాలు కూడా మీ దరి చేరవు. ఈ విధంగా ప్రతి శనివారం చేస్తే మీకు ప్రయోజనకరమైన ఫలితాలు ఉంటాయి. చూశారు కదండి, పచ్చ కర్పూరంతో ఎటువంటి పరిహారాలు చేసుకోవచ్చు. అలాగే రేపు ఆదివారం ఏ విధమైనటువంటి పరిహారం చేయటం ద్వారా లక్షలు కాదు మీరు కోట్లు సంపాదిస్తారు, దరిద్రులు కూడా ధనవంతులవుతారు. ఈ పూర్తి అంశాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.